హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా కట్టాలి, ఏ విధంగా కడితే మేము పైసలు ఇస్తాము, అదేవిధంగా ప్రతి ఇంటి నిర్మాణానికి ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుక ఫ్రీ ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఈ ఇసుక ఫ్రీ రావాలంటే ఏం చేయాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి ఇందిరమ్మ ఇల్లు కట్టేటప్పుడు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇందిరమ్మ ఇళ్ళ ప్రీ గ్రౌండింగ్ సమావేశాలకు ఏర్పాట్లు, గ్రామాల్లో లబ్ధిదారులకు నిబంధనల వివరణ వారం రోజుల్లో పూర్తి. రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారు చేశారు. ఈ మేరకు ఇళ్ళ గ్రౌండింగ్ కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సో మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో ఏ విధంగా ఇల్లులు కట్టాలి అనేది మనకు గవర్నమెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ విధంగా కడితే మీకు పైసలు వస్తాయి. ఫస్ట్ చూడండి, ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతంలోనే లబ్ధిదారుడు ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. మరో చోట కట్టుకుంటానంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేస్తారు. మీరు ఇందిరమ్మ ఇళ్ళలో మీకు జాగుందని ఏడైతే చూపించిరో ఆడనే ఇల్లు కట్టుకోవాలి. ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం అందిస్తే క్షేత్రస్థాయిలో వచ్చి ఫోటోలు తీసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. సో మీరు ముగ్గు పోసిన తర్వాత మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి చెప్తే మీ గ్రామ పంచాయతీలు వచ్చి ఇట్లా స్టెప్స్ వైజ్గా ఫోటోలు తీసుకుంటారు. ముగ్గు పోసిరని ఒక ఫోటో, బేస్మెంట్ వేసిరని ఒక ఫోటో, ఇల్లు నిర్మాణం కంప్లీట్ అయిపోయిందని, ఇట్లా అన్ని ఫోటోలు అనేది ఉండాలి. మీకు కనీసం 400 చదరపు అడుగుల కంటే తక్కువ కాకుండా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. 400 స్క్వేర్ కిందికి ఉండాలి. అంటే ఫస్ట్ ఏంటి, సొంత స్థలం ఏడైతే చూపించారో అడగట్టాలి. ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి చూపించి ఫోటోలు ఖచ్చితంగా తీపించుకోవాలి. 400 చదరపు అడుగుల కంటే తక్కువ జాగా ఉండకూడదు. ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. పునాది పూర్తయిన తర్వాతే మొదటి విడతలో భాగంగా 1,00,000ను లబ్ధిదారి ఖాతాలో జమ చేయనుంది. ముగ్గు పోసేటప్పుడు గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి పైసలు రావు మీకు. మీరు బేస్మెంట్ వేసిన తర్వాత బేస్మెంట్ ఫోటో కార్యదర్శి వచ్చేసి యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత ముగ్గు పోసిన ఫోటో అండ్ బేస్మెంట్ వేసిన ఫోటో, ఈ 2 ఫోటోలు యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత అప్డేట్ అయినాక మీకు 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కూపన్లను తహసీల్దార్ ఆర్డీఓ ద్వారా అందించనున్నారు. మీరు బేస్మెంట్ పోసేటప్పుడే వస్తారు కదా, వాళ్ళను అప్పుడు 8 ట్రాక్టర్ల ఇసుక ఫ్రీ కోసం మీరు తహసీల్దార్ ఆర్డీఓ నుంచి కూపన్లు అయితే తీసుకోవాలి. ఆ కూపన్ చూపిస్తే మీకు 8 ట్రాక్టర్ల ఇసుక ఫ్రీ ఇస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. మళ్ళీ ఇంకేమైనా రూల్స్ చెప్తే మళ్ళీ మీకు అప్పుడు అప్డేట్ చేస్తా. సిమెంట్, స్టీల్ వంటి సామాగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నమెంట్ అయితే స్టీల్, సిమెంట్ షాప్ల వాళ్ళతోని ఇట్లా ఎక్కువ మొత్తంలో తీసుకుంటాము, తక్కువ రేటుకి కొంచెం కన్సీజన్ ఇవ్వనండి అని మాట్లాడుతున్నారు. చర్చలు అయితే జరుగుతున్నాయి, ఇంకా ఫైనల్ అయితే కాలేదు స్టీల్, సిమెంట్ గురించి. ఇప్పుడైతే 8 ట్రాక్టర్ల ఫ్రీ రావడానికి కూపన్లు అయితే తహసీల్దార్ ఆర్డీఓ నుంచి తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఏఈ, ఎంపీడీఓలు పర్యటించి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారుకి జమ చేసే నగదు కోసం సిఫార్సు చేస్తారు. సో బేస్మెంట్ అయిపోయింది కదా, గోడలు లేచి స్లాబ్ పడ్డది, స్లాబ్ మొత్తం ఫోటో చూపించినాక 2,00,000. ఈ విధంగా మీ ఇంటికి ఒక్కొక్క పని అయిపోయాక మీరు గ్రామ పంచాయతీకి వెళ్ళాలి. కార్యదర్శులు వచ్చి ఫోటోలు తీస్తారు, మళ్ళీ యాప్లో అప్లోడ్ చేస్తారు. యాప్ అప్డేట్ అయిపోయాక మీకు పైసలు వస్తాయి. అంటే మీరు ఇల్లు కడితేనే మీకు పైసలు వస్తాయి, ఉత్తగా శాంక్షన్ చేయగానే పైసలు అయితే రావు. ఇప్పటికే అక్కడక్కడ ఫ్రీ గ్రౌండింగ్ పూర్తి కాగా మిగతా గ్రామాల్లో ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో ఆల్రెడీ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, కట్టడం స్టార్ట్ అయిందంట. మిగతా గ్రామాలలో వారం రోజుల్లో పూర్తి చేస్తామని చెప్తారు. నెక్స్ట్ మనకు సిటీలో కాకుండా గ్రామాలలో వచ్చేసి 21 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గాలలో 1000 నుంచి 2,000 ఇండ్లను అయితే ఇవ్వడం జరిగింది. అత్యధికంగా హుజూర్ నగర్లో 2,528 ఇళ్ళని అయితే ఇచ్చిర్రు. మొన్న 72,000 ఇల్లు ఇచ్చిర్రు కదా, ఈ నియోజకవర్గాలలో ఇన్ని ఇల్లులు అయితే రావడం జరిగింది అన్నమాట. మిగతా నియోజకవర్గాల్లో 1000 లోపే ఎంపిక చేశారు. ఇది అప్డేట్. సో మీరు ఇల్లు కడేటప్పుడు ఒకసారి ఇది ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. ముగ్గు పోసేటప్పుడు పైసలు ఇయ్యరు,
ముగ్గు పోసినప్పుడు ఫోటో తీయించుకోవాలి. బేస్మెంట్ వేసినాకనే మీకు పైసలు వస్తాయి. బేస్మెంట్ వేసినాక కార్యదర్శి ఫోటో అందులో అప్లోడ్ చేయాలి. ట్రాక్టర్ల ఇసుక ఫ్రీ రావడానికి 8 ట్రాక్టర్లు ఇసుక ఫ్రీ రావడానికి మీరు తహసీల్దార్ ఆర్డీఓ నుంచి కూపన్ అయితే తీసుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.